రా రామాయణం మారుణం రామాయణం మారుణం రామాయణం మారుణం రామాయణం మారుణం రామాయణం మారుణం రామాయణం మారుణం రామాయణం మారుణం. ఒకరోజు వాల్మీకి మహర్షి సంధ్యావందనం ఆచరించడానికి నదికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఒక చెట్టు కొమ్మపై ఉన్న క్రౌంచ పక్షుల జంటను ఒక వేటగాడు చూశాడు. పరస్పర అనురాగంతో మైమరిచి ఉన్న ఆ జంటలోని మగపక్షిని వేటగాడు తన బాణంతో కొట్టాడు. ఆ పక్షి విలవిలలాడుతూ కిందపడి మరణించడం చూసి వాల్మీకి హృదయం ద్రవించింది. అమితమైన శోకంతో కోపంతో ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఈ శాపం వెలువడింది. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీః సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. దీని అర్థమేంటంటే, ఓ వేటగాడా, కామమోహితమై ఉన్న క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని చంపిన నీవు శాశ్వత కాలంపాటు గౌరవ ప్రతిష్టలు లేకుండా ఉందువుగాక అని శపించారు. ఆశ్రమానికి వెళ్లిన తరువాత వాల్మీకి తాను అన్న మాటలను గుర్తుకు తెచ్చుకున్నారు. నిజానికి అవి కేవలం మాటలు కావు, ఒక అద్భుతమైన ఛందస్సుతో కూడిన శ్లోకం. ఆ శ్లోకంలో 4 పాదాలు, ఒక్కో పాదానికి 8 అక్షరాల చొప్పున మొత్తం 32 అక్షరాలు ఉన్నాయి. దీన్నే అనుష్టుప్ ఛందస్సు అంటారు. నా నోటివెంట ఇంతటి అద్భుతమైన శ్లోకం ఎలా వచ్చింది అని ఆయన బ్రహ్మదేవుణ్ణి ధ్యానించారు. అప్పుడు ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు ఇలా పలికారు: వాల్మీకి, నీ నోటివెంట ఆ శ్లోకాన్ని పలికించింది నేనే. వచ్చినవాడు కేవలం వేటగాడు కాదు, అది శ్రీమహావిష్ణువు లీల. నీవు లోక కళ్యాణం కోసం శ్రీరాముడి చరిత్రను గ్రంథస్థం చెయ్యాలి. నీవు రాసే రామాయణం సూర్యచంద్రులు ఉన్నంతకాలం లోకంలో నిలిచి ఉంటుంది. నీ నోటి నుండి వచ్చిన ఆ శ్లోకమే రామాయణానికి నాంది అవుతుంది. బ్రహ్మదేవుని ఆదేశం మేరకు వాల్మీకి మహర్షి ఆదికావ్యమైన రామాయణాన్ని రచించారు.